హాయ్, హౌ ఆర్ యూ ఆల్? హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డేకి చేసిన పోరాటం ఇప్పటిది కాదు. ఫ్రమ్ 1900 ఉమెన్ పోరాడుతూనే వచ్చారు. 1908లో 15,000 ఉమెన్ న్యూయార్క్లో వాళ్ళ రైట్స్ కోసం పోరాడారు. ఆ తర్వాత ఒక జర్మన్ యాక్టివిస్ట్, తన పేరు క్లారా జెట్కిన్, ఉమెన్స్ డేని ప్రపోజ్ చేస్తూ వచ్చింది. తర్వాత వరల్డ్ వార్ అన్నప్పుడు రష్యాలో ఉమెన్ బ్రెడ్ అండ్ పీస్ అని ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. మార్చ్ 8న ఉమెన్స్ డేని డిక్లేర్ చేశారు. దీనికి గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది 1975లో. ఇప్పుడు మనం అందరం కూడా ఉమెన్స్ డేని జరుపుకుంటాం. పోరాటం అనేది ఎప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని వర్క్ ప్లేసెస్లో, కొన్ని ఇళ్లల్లో ఫర్ ఎడ్యుకేషన్, ఫర్ బెటర్ లివింగ్, ఫర్ రైట్ టు ఓట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ కోసం కూడా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళకి కూడా తొందరలో ఫ్రీడమ్ అండ్ రెస్పెక్ట్ దొరకాలని కోరుకుంటున్నాను. షాలోమ్.